ఆర్లగడ్డ ఇన్ని వేల మంది ఇవాళ నాతో అడుగులో అడుగు వేశారు. ఇన్ని వేల మంది ఇవాళ ఏ ఒక్కరికి ఇక్కడికి వచ్చి నిలుచుని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేకపోయినా వచ్చి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. నడి రోడ్డు అనే సంగతిని ఖాతరు చేయడం లేదు. ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోవడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. చిక్కటి చిరునవ్వులతోనే ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెంపకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఆత్మీయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ పరిపాలనలో 4 సంవత్సరాల తర్వాత ఇవాళ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది, సమయం వచ్చింది. ఈ 4 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మనకు మంచి జరిగిందా, మనకు చెడు జరిగిందా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 4 సంవత్సరాల పరిపాలన చూసాం. నాయకత్వంలో మనం ఏదైతే ఆశిస్తామో నాయకత్వం నుంచి అది మనకు వచ్చిందా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మనమంతా కూడా అనుకుంటాం. మన బిడ్డ ఎలా ఉండాలి, మన బిడ్డ ఎలా పెరగాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా అనుకుంటాడు, ఆశిస్తాడు. అలాగే మన నాయకుడు ఎలా ఉండాలి అని ప్రతి కార్యకర్త ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే రీతిలో ఫలానివాడు మా నాయకుడు ఇలా ఉండాలి అని చెప్పి ఆశపడతాడు. సినిమాకు వెళ్ళినప్పుడు కూడా సినిమాలో కూడా మనకు నచ్చేది ఎవరు? హీరోనా విలనా? హీరోనా విలనా? హీరోనా విలనా? సినిమాకు వెళ్ళినప్పుడు కూడా మనకు నచ్చేది హీరోనే, విలన్ కాదు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రవర్తించిన తీరు, వాళ్ళు నడిచిన నడక, వాళ్ళ గుణగుణాలు, వాళ్ళ వ్యక్తిత్వం ఇవన్నీ నాయకత్వాన్ని చూపిస్తాయి. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత మరో ఒక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ తరుణంలో
మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ కుర్చీ మీద కూర్చోబెట్టిన ఇదే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మనం ఓటు వేయాలా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పాదయాత్ర కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు దారి పొడుగునా నాకు మనుషులు కనిపించారు. దారి పొడుగునా వాళ్ళంతా కూడా నాకు అర్జీలు ఇచ్చారు. ఉద్యోగస్తులు వచ్చి అన్నా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏగలేకున్నామన్నా, సంవత్సరం పైగా మేము మా పెన్షన్ విధానాన్ని మార్చండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదన్నా. అన్నా 2 డిఏలు బాకీ పడ్డాడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఇవ్వలేదన్నా అని ఉద్యోగస్తులు వాపోతా ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు దారి పొడుగున అవ్వ తాతలు కనిపించారు. దారి పొడుగున అన్న పెన్షన్ రావడం లేదన్నా అన్న మాట ఇవాళ ప్రతి నోటా వినిపిస్తా ఉంది. అన్న ఇల్లు లేదన్నా అన్న మాట ఇవాళ ప్రతి నోటా కూడా వినిపిస్తా ఉంది. ఇవాళ ఒక్కసారి రైతన్నల దగ్గర నుంచి ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు రైతన్నలు నాకు పంటలు పట్టుకొని చేతికి పుచ్చుకొని వచ్చి అన్న పసుపుకు ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అంటున్నారు. అన్న మినుముకు ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అని అంటా ఉన్నారు. అన్న పత్తికి ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అంటున్నారు. అన్న వేరుశనగకు ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అన్న మాట అంటున్నారు. ఇవాళ రైతన్నల పరిస్థితి ధరలు గిట్టుబాటు కాక, పంటను అమ్ముకోలేక, పండించిన పంటను పెట్టుకుంటే అప్పుల బాధ తట్టుకోలేక ఏదో ఒక రేటుకి అమ్ముకునే అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ రైతన్నలు ఉన్నారు. ఇవాళ నా దగ్గరకు వచ్చిన రైతన్నలు నా దగ్గరకు వచ్చి అన్న బ్యాంకులు గడపలెక్కలేకపోతా ఉన్నాం, బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానేస్తున్నాయి, అప్పులు పుట్టడం లేదన్నా అని చెప్పి కూడా వాపోతా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలు వచ్చి అన్న ఇంజనీరింగ్ ఫీజులు 1,00,000 దాటుతా ఉన్నాయన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదన్నా, ఇచ్చేది ముష్టేసినట్టు 35,000 కూడా ఇవ్వడం లేదన్నా, ఇచ్చేటివి కూడా కత్తిరిస్తా ఉన్నారన్నా, ఎలా సంఖ్య తగ్గించాలని ఆలోచనలు చేస్తా ఉన్నారన్నా, ఎలా బతకాలన్నా, ఎలా చదవాలన్నా అన్న మాట ఇవాళ ప్రతి పిల్లాడు అంటా ఉన్నాడు. ఇవాళ నా దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు వచ్చారు. అన్నా పోయాయన్నా ఆ రోజులు వడ్డీ లేకుండా వచ్చే రుణాలు, పావులా వడ్డీకే వచ్చే రుణాలు నాన్నగారు హయాంలో చూసామన్నా, ఇప్పుడు పోయాయన్నా ఆ రోజులు అని చెప్పి అక్క చెల్లెమ్మలు అంటా ఉన్నారు. అన్నా ₹1 కూడా మాఫీ కాలేదన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు వాపోతా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి నోట ఇవే మాటలే వినిపిస్తా ఉన్నాయి. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన రాకముందు మీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వస్తా ఉన్నది అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ కరెంటు బిల్లు ఎంత వస్తా ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలానా 500, 600, 400 ఇష్టం వచ్చినట్టు బాధుడు. మనిషి నచ్చకపోతే 20,000, 30,000 రూపాయలు పెనాల్టీలు, డబ్బు కట్టకపోతే కరెంటు కత్తిరిస్తామని చెప్పి బెదిరింపులు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి రాకముందు చంద్రబాబు నాయుడు పరిపాలన కోసం రాకముందు బియ్యం కోసం మీరు రేషన్ షాపులకు పోయినప్పుడు, రేషన్ షాపులకే కదన్నా మీరు అంతా పోయేది, బియ్యం కోసం రేషన్ షాపులకే కదన్నా పోయేది.
రేషన్ షాపులకే కత్తాలిపోయేది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మీరు ఇదే రేషన్ షాపుకు పోయినప్పుడు మీకు ఇదే రేషన్ షాప్లో మీకు ఏమేమి దొరికేటివి? గోధుమ పిండి దొరికేదా? కిరోసిన్ దొరికేదా? చింతపండు దొరికేదా? పామాయిల్ దొరికేదా? చక్కెర దొరికేదా? ఇవాళ 4 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు అదే రేషన్ షాపుకు పోతే మీకు ఒక్క బియ్యం డబ్బా ఎవరో దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా 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 2 చేతుల పైకి ఇలా 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 ఇవాళ అడుగుతా ఉన్నా నేను. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరిపాలన తర్వాత అడుగుతా ఉన్నా నేను. ఎన్నికలప్పుడు ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి? ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి అన్నాడా లేదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. 4 సంవత్సరాల తర్వాత నేను అడుగుతా ఉన్నా ఇవాళ. 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా మీకు మిమ్మల్ని అందరినీ ఇవాళ. ఈ 4 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క ఇల్లన్న కట్టించాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతుల పైకెత్తి ఇలా 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 రైతులను మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. రైతులకు 87,612 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణమాఫీ పూర్తిగా బేషరతుగా చేస్తారన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే ఏమన్నాడు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలన్నాడు. 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా నేను. 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నా నేను. మీ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ అయ్యాయని అడుగుతా ఉన్నా నేను. ఇచ్చింది వడ్డీలకైనా సరిపోతా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఆడవాళ్ళకు మోసం చేసేటప్పుడు ఆడవాళ్ళ రుచి తగ్గుతుంది అని మనం చెప్పండి అంటారు. ఆడవాళ్ళు మోసం చేయకుండా చెప్పి ఏమంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలాంటి గుణం తప్పలేదు. చివరికి మామూలుగా చదువుకుంటున్న పిల్లలు చదువు అయితే ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు కూడా తగ్గిపోదు. కానీ ఏంటంటే ఆ స్థాయి రాజకీయాలకు దిగిపోయి చెప్పారు. దిగులేదు రైతులు అయిపోయారు, సమోసాలు అయిపోయారు, పొదుపు సంఘాలు అక్కడిల్లు అయిపోయారు. చదువుకుంటున్న పిల్లలు కూడా తగ్గింది. చదువు ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు అన్నాడా లేదా?
1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి. 45 నెలలు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 45 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 90,000 రూపాయలు బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నా నేను. బాకీ పడ్డాడా? ఇవాళ ఇంతటి దారుణంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇంతటి దారుణంగా అన్యాయంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షమే లేకపోతే ప్రజల తరపున ఇంకా ఎవరు నిలబడరు. ప్రజలకు ఏమీ చేయకపోయినా కూడా పర్వాలేదు, ప్రజలకు గత్యంతరం ఏమి ఉండదు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఆరాటపడతాడు. సంతలో గొర్రెలు కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఆరాటపడతాడు. కొంతమందికి డబ్బు ఇస్తాడు, కొంతమందికి మంత్రి పదవులు ఇస్తాడు. ఇవాళ కేబినెట్ చూస్తే కేబినెట్ లో ఎవరు ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో మంత్రిగా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఇవాళ ఇంతటి దారుణంగా రాజకీయ వ్యవస్థ దిగజారిపోయినప్పుడు, దారుణంగా దిగజారిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో చట్టాలను కాపాడవలసింది శాసనసభ్యులు, చట్టాలను చేయాల్సింది శాసనసభ్యులు. అటువంటి చట్టసభలోనే చట్టాలను లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా సంతలో గొర్రెలు కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ నిస్సిగ్గుగా కొనుగోలు చేసిన వారిని వాళ్ళ పదవుల నుంచి వాళ్ళను కాపాడుతూ, వాళ్ళ పదవులు పోకుండా వాళ్ళను కాపాడుతూ, వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అంటూ, వాళ్ళని డిస్క్వాలిఫై కూడా చేయాల్సిన అవసరం లేదు అంటూ కాపాడుతూ ఉంటే, ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంటే, ఈ వ్యవస్థలోకి వెళ్ళి ఆ చట్టసభలో కూర్చోబుద్దు కూడా కావడంలా. ఎందుకనంటే వీళ్ళంతా మంత్రి పదవులు కూడా అయిన తర్వాత జరుగుతూ ఉన్న మొట్టమొదటి సభ ఇది. ఈ మొట్టమొదటి ఈ సభలో ఇక మేము కూడా వెళ్ళి అక్కడే కూర్చున్నాము అని అంటే ఇక వాళ్ళు చేసే అన్యాయాన్ని మేము కూడా టిక్కు పెట్టేట్టే అవుతుంది అన్న ఉద్దేశంతో మేము సభకే రాంబోయా అని చెప్పాం. మేము సభకే రాము, కనీసం అప్పుడన్నా మీరు చేస్తా ఉన్న అన్యాయం దేశానికి మొత్తం తెలుస్తుంది, దేశం మొత్తం మాట్లాడుతుంది, దేశం మొత్తం తెలుస్తుంది, ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది, అప్పటికైనా మీకు సిగ్గు వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నామయ్యా చంద్రబాబు గారు అని చెప్పాం. ఇవాళ ఇంతటి దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తా ఉన్నారు. వ్యవస్థలు నిజంగా ఎంతగా కుప్పకూలిపోయాయి అని అంటే దానికి చిన్న ఉదాహరణ, 2 రోజుల కిందట 21 మంది చనిపోవడం బోట్లో మనం అంతా కూడా చూసాం, టీవీలో చూసాం, పేపర్లో చదివాం. నేను కూడా మొట్టమొదటి రోజే మాట్లాడితే రాజకీయాలు చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి 2 రోజులు మాట్లాడినా. ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపా. 2 రోజుల తర్వాత ఇవాళ మాట్లాడుతా ఉన్నా. నిజంగా ఆ తర్వాత అసెంబ్లీలో వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఏం చేశారో తెలుసా? చనిపోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపేసి అంతే వదిలేశారు. ఏం చేశారు ఆ తర్వాత? ఒక మంత్రి రాజీనామా చేయలేదు, ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుంచి కొన్ని గజాల దూరమే, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుంచి అక్రమంగా నిర్మించుకొని అక్రమంగా నివాసం ఉంటున్న ఏటిగడ్డన అక్రమంగా ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ఆ స్థలం, ఆ ఇంటి నుంచి కూత వేస్తే వినిపించే స్థాయిలో ఆ బోటు మునిగిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే డ్రైవర్కి లైసెన్స్ లేదట. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నువ్వు విమానం ఎక్కు, నువ్వు నీ కొడుకో విమానం ఎక్కు, విమానం తోలే డ్రైవర్కు లైసెన్స్ లేకపోతే నీకు ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉన్నా.
బోటు తోలే డ్రైవర్కు లైసెన్స్ లేకపోయినా లేదట, అయినా పర్మిట్ చేశారట. మళ్ళీ ఏమంటారు, అంతమందిని టికెట్లు అమ్మి బోట్ ఎక్కించారు. ఆ బోటుకు పర్మిషన్ లేదట. మరి పర్మిషన్ లేకపోతే టికెట్లు అమ్మి ఎందుకయ్యా బోట్ ఎక్కించారు అని అడుగుతా ఉన్నాను నేను వీళ్ళందరినీ కూడా. ఇంతటి దారుణంగా మనుషులు చనిపోతే యాక్షన్ లేదు. ఒక కమిటీ అట, ఒక కమిషన్ అట. ఈ కమిటీలు ఈ కమిషన్లు చూసి చూసి సాలైపోయింది. ఇంతకుముందు కూడా మీ అందరికీ గుర్తుంటుంది, పుష్కరాలు జరిగాయి. గుర్తుందా మీ అందరికీ? గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు సినిమా షూటింగ్ కోసం, గోదావరి పుష్కరాలు సినిమా షూటింగ్ కోసం, ఆ సినిమా షూటింగ్లో ఈయన హీరోగా కనిపించేదాని కోసం ఈయనకు కేటాయించిన విఐపి ఘాట్లో ఈయన స్నానం చేయాల. ప్రజలందరికీ కేటాయించిన ప్రజా ఘాట్లోకి వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ప్రజలందరినీ కూడా రానికుండా ఆపేశారు. ఆపేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈయన స్నానం 1 గంట సేపు చేశాడు. ప్రజాఘాట్లో 1 గంట సేపు స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత సినిమా తీస్తున్నారు కదా, షూటింగ్కు ఎఫెక్ట్ కావాలని చెప్పి ఒక్కసారిగా ప్రజలందరినీ వదిలేశారు. 29 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. బాధ్యుడెవడు? బాధ్యుడెవడు? చంద్రబాబు నాయుడు గారు కాదా, సీఎం గారు కాదా అని అడుగుతా ఉన్నాను. మరి ఏమైందా కమిషన్? ఏమైందా కమిషన్ రిపోర్టు? కమిషన్లు ఉండవు, రిపోర్ట్లు ఉండవు. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ అంటూ 21 మంది లేబర్ను, 21 మంది కూలీలను టప్ప 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 పిట్టలు కాల్చేశారు. కాల్చేసి ఆ తర్వాత తమిళనాడు వాళ్ళు ఒప్పుకోకపోతే తమిళనాడులో ఆంధ్ర బండ్ల మీద, ఆంధ్ర కార్ల మీద రాళ్ళు పడ్డ మొదలు పెడితే అప్పుడు ఒక కమిషన్ వేశాడు. ఏమైందా కమిషన్? బాధ్యుడెవడు? ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే 21 మందిని కాల్చేస్తారా పిట్టలు కాల్చినట్టు? ఏమైంది కమిషన్? ప్రతి దానికి ఒక కమిషన్. రిషితేశ్వరి అని ఒక చిన్న తల్లి మెడిసిన్ చదువుతా ఉంది. మెడిసిన్ చదువుతా ఉన్న చిన్న తల్లి చనిపోతే ఒక్క అరెస్ట్లా. ఏమంటే కమిషన్. ఏమైనా కమిషన్ రిపోర్ట్ అని అడుగుతా ఉన్నా. నడి రోడ్డు మీద ఇసుక మాఫియా, ఇసుక ఎమ్మెల్యే తోడుకుంటా ఉంటే, నడి రోడ్డు మీద వెస్ట్ గోదావరిలో ఒక ఎంఆర్ఓ ఆ చింతమనేని ప్రభాకర్ అని ఆ ఎమ్మెల్యే చేస్తా ఉన్న దారుజన్యాలను ఆ ఎంఆర్ఓ వచ్చి ప్రశ్నిస్తే గట్టిగా నిలబడితే ఆ ఎంఆర్ఓ జుట్టు పట్టుకుని ఆ చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే జీడ్చుకుంటూ పోయాడు. టీవీలలో అంతా వచ్చింది, పేపర్లలో అంతా వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఒక కమిషన్. ఏమైందా కమిషన్ రిపోర్టు? ఏమైందా కమిషన్ రిపోర్టు? విజయవాడలో సీఎం గారు ఎక్కడైతే ఉంటున్నారో అదే నివాసంలోనే, అదే నివాసం చుట్టూ, అదే విజయవాడలో ఆడవాళ్ళను సెక్స్ ర్యాకెట్ కింద అప్పులిచ్చి, ఆ అప్పులు ఆడవాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆడవాళ్ళతో అశ్లీలమైన చిత్రాలను తీసి సెక్స్ ర్యాకెట్ నడుపుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేపర్లలో అంతా వచ్చి, టీవీలలో అంతా వచ్చి దాన్ని అంతగా జరిగితే ఏమైంది దాని గురించి అడుగుతా ఉన్నా. ఒక కమిషన్. ఏమైందా కమిషన్ రిపోర్ట్ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చోట తన కళ్ళ ముందరనే విజయవాడలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆ తర్వాత కానిస్టేబుల్లను వాళ్ళను ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ వెళ్ళి వాళ్ళతో గొడవపడి కొడితే, దొబ్బితే అందరూ చూస్తూ ఉంటే ఏమైందా తర్వాత యాక్షన్ ఏమన్నా? ఒక కమిషన్. ప్రతి దానికి ఒక కమిషన్. ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇవాళ జన్మభూమి కమిటీలు అని చెప్పి ఒకటి పెట్టారు. ఏదైనా పెన్షన్ కావాలన్నా, ఏదైనా ఇల్లు కావాలన్నా, ఏదైనా ఇంకొకటి కావాలన్నా లంచం.
ఒక గ్రామభూమి మాఫియా తయారు చేశారు. ఎవరైనా ఏమన్నా అడిగితే ఏమంటాడు? ఎవరైనా ఏమని అడిగితే ఏమంటాడు? ఖాతరు కూడా చేయడు. ఇవాళ వ్యవస్థలు ఇంత దయనీయంగా దిగజారిపోయాయి. ఇసుక మాఫియా దగ్గర నుంచి పల్లెల్లో మట్టి దాకా మాఫియా, పల్లెల్లో మట్టి దగ్గర నుంచి జన్కోకు సప్లై చేసే బొగ్గు దాకా మాఫియా, బొగ్గు దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులలో కమిషన్ల కోసం మాఫియా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెయ్యని లంచాలు తీసుకొని ఒక్క పని లేదు. ఈరోజు మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, బొగ్గు మాఫియా, మట్టి మాఫియా, చివరికి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని మాఫియానే లేకుండా తయారు చేసి పెట్టాడు ఈ రాష్ట్రాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అవస్థలు పడతా ఉంటే, గిట్టుబాటు ధర లేక అవస్థలు పడతా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మోసానికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి, బ్యాంకు గడప లెక్కలేని పరిస్థితిలోకి, ఇన్సూరెన్స్ రాని పరిస్థితుల్లోకి రైతులుంటే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎగరగొట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవహేళనలు చేస్తూ ఉంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఆ రైతన్నులకు తోడుగా నిలిచేందుకు ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టాం. పెన్షన్లు అందక అవ్వాతాతలు అవస్థలు పడతా ఉంటే మామూలుగా పెన్షన్లు అనేటివి పెరుగుతా పోవాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 44 లక్షల పెన్షన్లు ఉంటే ఇవాళ పెన్షన్లు తగ్గుతా పోతా ఉన్నాయి. అవ్వాతాతలకు పెన్షన్లు అందక ఇవాళ అవ్వాతాతలు రోధిస్తూ ఉంటే ఆ అవ్వాతాతలకు తోడుగా నిలిచేందుకు ఇవాళ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయాము అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితుల్లో సున్నా వడ్డీలు పోయి, పావులా వడ్డీలు పోయి అష్ట కష్టాలు పడతా ఉన్న అక్కచెల్లెమ్మలు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ కళ్ళ నీళ్లను తుడిచేందుకు ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టాం. చదువుకుంటున్న పిల్లలు ఫీజులు అందక, ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది చూస్తే 35,000, అది కూడా సంవత్సరం తర్వాత ఇస్తాడో లేడో కూడా తెలియని పరిస్థితుల్లో పిల్లలు చదివే పరిస్థితి లేక ఇల్లు పొలాలు అమ్ముకునే పరిస్థితులు ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ పిల్లలకు తోడుగా నిలిచేందుకు, ఆ తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు మొదలుపెట్టా ఈ పాదయాత్రలో. పిల్లలకు ఉద్యోగాలు లేక అస్తవ్యస్తలు పడతా ఉన్న పరిస్థితుల్లో ఆ పిల్లలకు అండగా నిలిచేందుకు మొదలుపెట్టా ఈ పాదయాత్ర కార్యక్రమం. ఇటువంటి పాదయాత్ర కార్యక్రమంలో మీ అందరి దీవెనలు కోరుతూ, మీ అందరి ఆశీస్సులు కోరుతూ కాలినడకన బయలుదేరా మీ బిడ్డగా 3,000 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా. నవరత్నాలను ప్రకటించాం ఇదివరకే. ఆ నవరత్నాలలో కూడా ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే మీరు సలహాలు ఇవ్వండి, ఆ సలహాలు కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. సలహాలు ఇవ్వండి, తీసుకుంటాను. ఆలోచనలు ఇవ్వండి, తీసుకుంటాను. ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తూ పోతాను. ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తూ ప్రతి ప్రాంతాన్ని తిరుగుతూ 3,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను. చేసిన తర్వాత చివరికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం. ఆ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఇంతింత కట్టలు ఉండవు. కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనలతో మేనిఫెస్టో ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో నెట్లోకి వెళ్ళి, తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్ళి మేనిఫెస్టో ఎక్కడ ఉందో అని చెప్పి వెతికితే ఎక్కడ కనిపించదు. కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రణాళిక ఎందుకు తెలుసా కనిపించదు? ఆ ఎన్నికల ప్రణాళికగా నాకు కనిపించిందేనంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి చంద్రబాబు నాయుడు గారు జనాలు కొడతారేమో అని చెప్పి భయంతో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కనపడకుండా చేశారు. ఆ పరిస్థితి రాకూడదు. రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. రాజకీయాలలో ఒక నాయకుడు ఏదైనా చెప్తే ఆ పని ఆ రాజకీయ నాయకుడు చేయలేకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి పోయే పరిస్థితిలోకి ఈ వ్యవస్థను తీసుకొని రావాలి. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే దానికోసం ఇవాళ ఈ పాదయాత్ర కార్యక్రమంలో మేనిఫెస్టోలో మనం చేయబోయే మేనిఫెస్టో కేవలం 2-3 పేజీల మేనిఫెస్టో. ఈ 2-3 పేజీల మేనిఫెస్టోలో ప్రతి మాట మీ దగ్గర నుంచి వచ్చిందే ఉంటుంది.
దాంట్లో ప్రతి అంశం మీరు దిద్దిందే మేనిఫెస్టోలో ఉంటుంది, దిద్దిందే మేనిఫెస్టోలో ఉంటుంది, మీరు చెప్పిందే మేనిఫెస్టోలో ఉంటుంది. ఆ మేనిఫెస్టోను, ఆ 2-3 పేజీల మేనిఫెస్టోను 2019 ఎన్నికల్లో పెట్టి 2024 వచ్చేసరికి ఆ మేనిఫెస్టోలో, ఆ ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా చేశాము అని చెప్పి చూపించి, చెప్పినదే కాదు చెప్పనివి కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించి, ప్రతి అంశాన్ని కూడా చేశాము అని చెప్పి చూపించి, ఆ తర్వాత 2024లో ప్రతి పని చేశాను అని చెప్పి ఆ తర్వాత మీ అందరి ఆశీస్సులు తీసుకునేదానికి వస్తాను 2024కు. దీవించమని ఆశీర్వదించమని చెప్పి ఆ రోజు అడుగుతా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొని రావడం కోసం బయలుదేరుతా ఉన్న మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడికి రాకముందు ఇక్కడే వాల్మీకి సోదరులందరూ నన్ను కలిశారు. వాల్మీకి సోదరులు కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, అన్నా ఎన్నికలప్పుడు మమ్మల్ని అందరినీ ఎస్టీలుగా చేస్తానన్నాడన్నా, ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చూసాము, చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసాము, ఎక్కడ చూసినా కూడా చేసేస్తాం అని అన్నాడన్నా. ఇవాళ చూస్తే ప్రయత్నం చేస్తాం అంటున్నాడన్నా. ఓట్లు వేయించుకునేటప్పుడేమో చేసేస్తామన్నాడు, ఓట్లు అయిపోయిన తర్వాత ప్రయత్నం చేస్తానంటున్నాడన్నా. నిజంగా ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తే ఎలా అన్నా అని చెప్పి వాల్మీకి సోదరులు అంటా ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్నా మిమ్మల్నే కాదన్నా, ఆయన మోసం చేయని సామాజిక వర్గం బహుశా ఏదీ లేదన్నా, అందరినీ ఆయన మోసం చేశాడు. ఖచ్చితంగా మీ కార్యక్రమం ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నానన్నా. ఈ తల్లి ఈ ఊరు పాపే, ఇక్కడే నాకు కనిపించింది. చర్మం మొత్తం కాలిపోయింది, పనులు చేసుకునే పరిస్థితిలో లేదు. పెన్షన్ కోసం అని చెప్పి 1-2 సంవత్సరాలుగా అవస్థ పడతా ఉంటే నాకే బాధ అనిపించి తీసుకొచ్చా. అమ్మ నాతో పాటు మైక్లో మాట్లాడతల్లి, కనీసం అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏమైనా వస్తుందేమో, కలెక్టర్కి లెటర్ కూడా రాస్తాను, అప్పటికైనా నీకేమైనా మంచి జరుగుతుందేమో ఆశిస్తా తల్లి అన్న. ఆ తల్లికే మైక్ ఇస్తా, చెప్తుంది. నా పేరు నిరీక్షణ. 2 సంవత్సరాలు అవుతుంది పింఛని రాలేదు, ఎండకు అస్సలు పని చేయలే. అన్నగారి దయ తెలిసి ఇప్పుడు పింఛన్ వచ్చు. నేను బాగుపడతానని అన్నగారికి నమస్కారం. ఇవాళ ఈ పెన్షన్లు, ఈ ఇండ్లు, ఈ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా జన్మభూమి కమిటీ వ్యవస్థలోకి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మాఫియా తయారు చేశాడు. నేను ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, 1 సంవత్సరం ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ తర్వాత మన ప్రభుత్వంలో మీ అందరికీ నేను ఒక హామీ ఇస్తా ఉన్నా. పెన్షన్ల కోసం, రేషన్ కార్డు కోసం, ఆరోగ్యశ్రీ కోసం, ఇళ్ల కోసం, ఫీజు రీఇంబర్స్మెంట్ కోసం, ఇటువంటి ఏ కార్యక్రమాల కోసమైనా కూడా మీరు ఏ జన్మభూమి కమిటీ దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఏ ఎంపీ దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఏ మినిస్టర్ దగ్గరికి కూడా పోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్ తెరుస్తాను. 10 మందిని మీ గ్రామ సభ్యులనే ప్రతి సామాజిక వర్గం నుంచి తీసుకొని ఉద్యోగాలు ఇస్తాను. ఇచ్చి మీకు ఏం కావాలన్న అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. మీకు ఇచ్చేటప్పుడు రాజకీయాలు చూడను, మీకు ఇచ్చేటప్పుడు కులాలు చూడను,
మీకు ఇచ్చేటప్పుడు మతాలు చూడను, మీకు ఇచ్చేటప్పుడు పార్టీలను చూడను, ప్రతి ఒక్కరికి ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను నేను. కలెక్టర్కి లేఖ కూడా రాస్తాను ఈ తల్లి గురించి. కాస్త కూస్తో కలెక్టర్ స్పందిస్తాడేమో ఆశిద్దాం. जनकर जनारे जगन भाई आया रे जनकु जना जनारे వెలుగు చుక్క देखो रे జగనంటే జగమంతా కదులుతుంది జగనంటే మేమంటూ గొంతెత్తి పాడుతుంది జగనంటే మేమంటూ ఎలుగెత్తి చాటుతుంది जनकर जनारे జగన్ భాయి आया रे जनकु जना जनारे వెలుగు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.